అయిపోయింది. నేను ఆల్రెడీ చూసా, ఇది మళ్ళీ రెండోసారి వెళ్తున్నా. ఇప్పుడు ఇంకోసారి చూద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే నేను అన్ని సినిమాలు బాస్వి ప్రీమియర్ షోలు చూసేస్తా. నేను ప్రీమియర్ షో ఆల్రెడీ వాచ్ చేసాను, రాత్రే వాచ్ చేసా. ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీతో అందరితో వచ్చి మళ్ళీ ఇంకోసారి చూద్దామని మళ్ళీ వచ్చా. ఆనందంగా ఉన్నానన్న, చాలా హ్యాపీగా ఉన్నా. సక్సెస్ అన్న, మూవీ సూపర్ డూపర్ హిట్. మళ్ళీ మన వింటేజ్ బాస్ ని మళ్ళీ వీ కెన్ సీ బ్యాక్. నాకు నిజంగా ఆనందం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కళ్ళు విజయవాడ, వైజాగ్, నంద్యాల, నల్గొండ, కర్నూలు, ఎక్కడ ప్రతి దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి సందీప్ అన్న మా బాస్ ని మాకు ఇచ్చామని అంటున్నారు. నిజంగా నాకు అనిపించేది ఏంటంటే, నేను ఇలా చూసుకోవాలనుకున్నా బాస్ ని, అలాగే బాస్ ని నేను చూసాను. నా ఫ్యాన్స్ ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరు కూడా చూస్తున్నారు. అన్న సూపర్ డూపర్ హిట్ అంతే, నో వర్డ్స్ అన్న. ఒకటే వర్డ్, ఒకటే వర్డ్ అన్న. అందరికి మన మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఒకటే మాట చెప్పాలి, జై చిరంజీవ, జై మెగాస్టార్. చిరంజీవి గారు మిక్సింగ్ అసలు సంక్రాంతి అదిరింది అయితే సాంగ్ అయితే మాత్రం సూపర్. మేసాల పిల్ల సాంగ్ అల్టిమేట్, ఫుల్ టైమ్ అసలు సాంగ్స్. గ్రేస్, చిరంజీవి గారి గ్రేస్ ఆల్వేస్ అది సూపర్ అబ్బది. సో మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. అవును, 100% ఆ క్రేజీ కామెడీ అలాగే కంటిన్యూ అవుతుంది. F2 దగ్గర నుంచి అది రెగ్యులర్ గా జరిగేది. అది అనిల్ రావుపూడి గారి థీమ్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం కంటిన్యూ అయింది. ఈసారి లిటిల్ బిట్ డిఫరెంట్ గా కొద్దిగా చిరంజీవి గారి గ్రేస్ అది స్పెషల్ గా యాడ్ అయింది. కొత్తగా ఉంది, 100% కొత్తగా. హీరోయిన్ స్కోప్ ఉంది, బట్ ఆల్వేస్ డామినేషన్ అయితే ఉంటది కదా. 100% నయనతార గారి డామినేషన్ అంతే ఏం కాదు, కానీ చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది వచ్చిన తర్వాత ఇదంతా ఫేడ్ అయిపోతుంది. మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ అల్టిమేట్. మీసాల పిల్ల సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. సంక్రాంతి ఎదిరిన సాంగ్ అయితే సూపర్. మూవీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ ఫుల్ మెయిన్ ఎంటర్టైన్మెంట్. అండ్ సాంగ్స్ అయితే మాత్రం సూపర్, మల్టిపుల్ అసలు స్టెప్స్, హుక్ స్టెప్స్ కానీ ఇవన్నీ అల్టిమేట్ ఉన్నాయి. వెంకటేష్ గారి కాంబో అనిపించింది, అది ఇంకా చెప్పకర్లేదు, దాని గురించి అయితే అసలు మాటలు లేవు. నిజంగా వాళ్ళిద్దరు ఆ సాంగ్ అయితే మాత్రం, సంక్రాంతి అదిరిన సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఈ సంక్రాంతికి హిట్ కొట్టారని చెప్పొచ్చా? 100% ఇది సూపర్ డూపర్ హిట్. బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారు అలాగే చిరంజీవి గారి కాంబో ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేసాము. హైలైట్ సీన్స్ అంటే ఏమని చెప్తారు? వెంకటేష్ వచ్చిన తర్వాత కామెడీ చాలా బాగుంది. హీరోయిన్ కి ఏమైనా స్కోప్ ఉందండి? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, అంత బాగుంది. సంక్రాంతి మంచి మూవీ. అవును, చాలా మంచి కొడతాడు. ప్రతి ఒక్క సీన్ అనేది సూపర్ గా ఉందన్నమాట. సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక రిలేషన్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వకూడదు. అది మెయిన్ గా చూపించాడు. కామెడీ టైమింగ్, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో పండి, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ అవుతారు. మీ మదర్ తో పండి, ఫాదర్ తో పండి, ఎవరితోనైనా పండి అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా నుంచి ఒక్క డైలాగు, మధుపానం, మధోనందం, మనోధైర్యం, ధనాదన్. అన్న ఈ సినిమా అయితే పెళ్ళని సినిమా అన్న. నాకైతే పెళ్లి కాలేదు, నేనైతే అదృష్టవంతుని. పెళ్లి అయిన వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తున్నా, నేను కాదు అనిల్ రావుపూడి కూడా అదే చెప్పిండు. మీరు 100,000, 1,000, లక్షలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో గుళ్ళ గోపురాల చుట్టూ తిరిగే బదులు మీరు భార్య పిల్లలు తీసుకొని సండే వచ్చిందంటే సినిమాల శిఖర్లో తిరగండి. ఆ కోపం వస్తే ఎక్కడో దేవత మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని దేవతకి మొక్కితే మీ జీవితం ప్రశాంతంగా ఉంటది అని చెప్పేసి అనిల్ రావుపూడి చూపించాడు. అది 100% నిజము. నాకు పెళ్లి కాలేదు, పెళ్లి అయినాక నేను కూడా అదే పని చేస్తా. ఒకటి. రెండోది ఏంటంటే, అనిల్ రావుపూడి 80 బాసు సంగతి అనే దాంట్లో చాలా అందంగా ఉన్నాడు వాళ్ళిద్దరి కంటే, వెంకటేష్ చిరంజీవి కంటే. అందు గురించి అనిల్ రావుపూడి గారు, నేను కూడా సినిమా హీరోగా ట్రై చేస్తున్నా, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలన్నా అనేది నువ్వు నిర్ణయించుకో, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను ధర్నా చేస్తా. వెంకటేష్ గారి కాంబో ఎలా అనిపించింది చిరంజీవి? ఎప్పుడు వచ్చినా వాళ్ళిద్దరు, వెంకటేష్ గాని, మన చిరంజీవి గారు గాని, మన అనిల్ రావుపూడి గారు గాని ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న. రాజమౌళి వచ్చినా ఇట్టే, అనిల్ రావుపూడి వచ్చినా ఇట్టే, అందులో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి గారి కామెడీ ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా ఉందన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది. చిరంజీవి గారు ఈసారి ఇటు కొట్టాడు. హీరోయిన్ కి ఏమైనా స్కోప్ ఉందా? పెళ్ళంకే స్కోప్ ఉందన్న, ఇంకా హీరోయిన్ ఏముంది, అచ్చం ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే పెళ్ళమే. అందరు ఓన్ చేసుకుర్రు, పెళ్ళైన అబ్బాయిలు అందరూ అమ్మాయిలు నవ్వుతుర్రు, పక్కన కూర్చున్న మొగడు నవ్వుతున్నాడు, పక్కన కూర్చున్న పెళ్ళం నవ్వుతుంది. అంతకంటే హ్యాపీ ఇంకేం కావాలన్నా.
ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. మొగడు పిల్లలు వచ్చిర్రు, పిల్లలు వచ్చినప్పుడే మొగని కొడుతుంది, మొగడికి వచ్చినప్పుడే పిల్లలు కొడుతుర్రు. వాళ్ళిద్దరు చేయి ఇట్లా కొట్టుకుంటారు, నవ్వుకుంటారు. అంతకంటే హ్యాపీ ఇంకేముందన్న సినిమాలో. భార్య భర్తలు అంతకంటే ఇంకేముంది చెప్పండి. బాగుంది సినిమా, మంచిగా తీసుకొచ్చాడు. సాంగ్ అన్ని చూపిస్తాడు అన్నయ్య. అంటే ఇది ఫుల్ మీల్స్. మీ అందరికి జ్వరం వస్తే క్రోసిన్ వేసుకుంటారు, దగ్గొచ్చినప్పుడు టానిక్ వేసుకుంటారు. మా మెగా ఫ్యాన్స్ కి మెగా టాబ్లెట్ వేసుకుంటాం. అన్నయ్య మూవీ చూస్తే చాలు అలా ఉన్న రోగం పోతుంది. మెగా విక్టరీ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అనిల్ రావుపుడి వెంకీ గారిని చాలా స్టైలిష్ గా చూపించారు. ఆ కేమియో ఎంట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరి కాంబినేషన్, ఆ ఫైట్, ఆ డాన్స్. సో హోల్సమ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, వన్ మ్యాన్ షో అనేది. సెకండ్ హాఫ్ మళ్ళీ వెంకీ గారి ఎంట్రీ ఉంటుంది. అందులో వెంకీ గారి, చిరంజీవి గారి సర్కాస్టిక్. ఇంకోటి అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, చిన్న అబ్బాయి బుల్రాజు. అరే సూపర్ చేశాడు. నిజంగా నేను చూడలేదు అబ్బాయిది, ఈరోజు చూశాను, కడుపు నవ్వుకున్నాం. కాబట్టి ఈ సంక్రాంతికి మామూలుగా అల్లులు వస్తారు, కానీ ఈ సంక్రాంతికి మన అన్నయ్య వచ్చాడు, అలరించాడు, మనందరినీ ఆనందింపజేస్తాడు. సో మీరందరూ చూడాల్సిన మూవీ. విష్ యూ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. జై చిరంజీవి. చిరంజీవి గారిది. నిర్మాతలు సుష్మిత గారిని, సాహు గారిపాటి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఇటువంటి కుటుంబ కథ విలువలు, తర్వాత హిందూ సాంప్రదాయం, తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి అనేది చక్కగా చూపించారు. వండర్ఫుల్ మూవీ. యూట్యూబ్ నెక్స్ట్ లెవెల్ మెసేజ్. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ తో చిన్న వాటికి కొట్లాడుకొని విడాకుల దాకా వెళ్ళొద్దు. కుటుంబ విలువలు అనేది ఉంటాయి. చిన్న అడ్జస్ట్మెంట్, కూర్చొని మాట్లాడుకోండి, చక్కగా ఉండండి. ఇది ఇటువంటి సినిమా. ఈ సినిమా సంక్రాంతికి సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమాగా నిలిచిపోతుంది. హీరోయిన్ బాగా చేసిందండి నయనతార. నెక్స్ట్ లెవెల్. అనిల్ రావుపుడి ఎవరిని ఎలా వాళ్ళ నుంచి రాబట్టుకోవాలో చక్కగా ఈ సినిమాలో చూపించారు. నథింగ్. అసలు ఈయనేంటి ఈ వయసులో ఇట్లా చేస్తారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే బాధతో మిగతా హీరోలు ఉంటారు. అలా చేశాడు ఆయన. 70 years కాదు, 30 years కుర్రోళ్ళగా ఆయన చేశాడు అనమాట. అద్భుతమైన సంక్రాంతి అల్లుడు ముందే వచ్చినట్టుగా చిరంజీవి గారి ద్వారా మనం అర్థమవుతాం. థ్యాంక్ యూ. అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ అనిల్ గారు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ ని అసలు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అది మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు రిలేషన్షిప్ గురించి. గుడ్ మెసేజ్ తోటి పాటు మంచి తన కామెడీ టైమింగ్ ని చాలా బాగా వాడుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అనిల్ గారు ఈ సంక్రాంతికైనా దొరుకుతారు అని ఎవరైతే నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈసారి చేదనుభవం అని చెప్పాలి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అని క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు బాస్ ని చూస్తుంటే 2 కాళ్ళు చాలట్లేదు. సినిమా గురించి ఏం చెప్పాలన్నా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంతకుముందు బ్రో చెప్పినట్టు 2.5 hours 40 minutes అయితే అసలు ఎక్కడ కూడా లాగలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ట్రైలర్ అస్సలు నచ్చలేదు. ఈసారి అయితే అనిల్ ఫ్లాప్ కొడతాడేమో అని నేను అనుకున్నాను. బట్ కాకపోతే అంచనాలను తలకిందులు చేసినట్టు ఈసారి కూడా అసలు ఎక్కడ తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని, ముఖ్యంగా లేడీస్ యొక్క నాడిని పట్టుకున్నాడు అనిల్ గారు. నిజంగా మీకు 9th బ్లాక్ బస్టర్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ అండ్ హార్ట్స్ ఆఫ్ అండి. ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ ని తీస్తూ ఇట్లానే మీ జర్నీ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటున్నారో, మాకు రక్తపాతాలు వద్దు, ఫైట్లు వద్దు, ఏం యాక్షన్ సీన్స్ వద్దు, మాకు ఒక 2 hours మాకు హ్యాపీగా నవ్వుకుంటే చాలు, అట్లాంటి మూవీస్ కావాలి అన్న దానికి అనిల్ రావుపూడి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక టికెట్ రేట్ ప్రైస్ తగ్గిస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కంబ్యాక్ వస్తారు. లాస్ట్ గా ఒకటే చెప్తున్నా, 2026 క్లియర్ పొంగల్ బ్లాక్ బస్టర్ విన్నర్ మన శంకర్ ప్రసాద్. బాస్ కి చాలా ఇయర్స్ తర్వాత ఒక పొంగల్ బ్లాక్ బస్టర్ ని హిట్ ఇచ్చారు. డైలాగులు, అదే కామెడీ టైమింగ్ ఎక్కడ తగ్గకుండా. పాస్ సినిమా ఖైదీ, అప్పుడు ఎప్పుడో ఖైదీ సినిమా కానించి ఇప్పుడు దాకా వరుసగా అదే గ్రేస్ అంతే, ఎక్కడ తగ్గేదిలే. ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఏం మాత్రం తగ్గకుండా మళ్ళీ మెగాస్టార్ నేనే నెంబర్ 1 అని ప్రూవ్ చేసాడు అంతే. ఈ దెబ్బతో ఇంకా చిరంజీవి గారు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఖచ్చితంగా ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీయాల్సిందే. చిరంజీవి
అదే చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ నయనతార కానీ వీళ్ళందరూ వింటేజ్ లుక్లే. కాబట్టి ఇలా వింటేజ్ లుక్లన్నీ చాలా బాగున్నాయి. అంటే ఈ జనరేషన్ తగ్గట్టే మైండ్ ఎక్కించారు కరెక్ట్ గా. ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి మీరు ఎక్కడైనా అంత పాజిటివ్ టాకి ఎవరు బాగలేదని చెప్పేదానిలే. సినిమా హిట్ అయిపోయింది. జై మెగాస్టార్. హీరోయిన్ కే ఉంది నయనతార ఏముందరా నాయన అంటే సామాన్లు అంటే అయ్యా బాబోయ్ ఓడు సామాన్లు అంటే అన్నాడు. ఏమని నయనతారం చూడగానే అదే సామాన్ లాంటి అన్నాడు. కాదు రాంగ్ తప్పు నిజం. కాబట్టి తప్పు అదే. కాబట్టి ఈ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్ ఇట్టు కొట్టేసింది అంతే. ఇంకా చిరంజీవి గారు చూసుకోవాల్సిన పనిలే. వరుసగా 15 సంవత్సరాలకు ఇట్లు కొడతానే పోతాడు. మరోసారి ప్రూవ్ చేసి చూపించాడు. అన్న సినిమా మాత్రం ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద నుంచి పిల్లల నుంచి ముసలోళ్ళ నుంచి ఈ సినిమా చూసుకోవాలి. ఎందుకంటే కంబ్యాక్ అంటే మన మెగాస్టార్ పాత మెగాస్టార్ అంట మనము అప్పుడు పుట్టలేదనుకుంటా మనం అందరము. అందరం ముందు నుంచి అది మనం కొత్తగా చూపించడం జరిగింది. సినిమా మాత్రం అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ లా కొద్దిగా అక్కడక్కడ లాగ్ అవుతుంది. అంటే ఒక 5 నిమిషాలు లాగ్ అవుతుంది. మిగతా మాత్రం అమ్మ తోడు చెప్తున్నా. ఈయన అనిల్ రావు ఇప్పుడు ఏందయ్యా వస్తువు కొట్టుకొని పోతున్నావు అట్లనే ఉండాలి. నిజంగా తక్కువ బడ్జెట్ సినిమా తీసుకోవాలి. ఎక్కువ బడ్జెట్ డబ్బులు దోచుకొని డబ్బులు ఎవరికి ఊరికే రాదంటారు. బాస్ మాత్రం డాన్స్ చేపించిండు అయ్యా అమ్మ తోడు. ఆయన 16 సంవత్సరాల అబ్బాయిలు అలా చేస్తుండ నిజంగా నాకు తెలిసి. ఈ అల్లు అర్జున్లు ఈ రామ్ చరణ్లు మొన్న దేకిలింగే సాలా మా పవన్ అన్నాల ఇక వాళ్ళ పనికిరాడు అంటురా. అల్లు అర్జున్ పనికిరాడు, మా రామ్ చరణ్ పనికిరాడు, మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు. బాస్ కింద ఎవరి మీద చిరంజీవి కిందట. ఆ కామెడీ టైమింగ్ మాత్రం నవ్వి ఆ సీట్లు ఎరిగిపోయినాయి. కానీ మేమైతే ఆగమైనాం కాక. నిజంగా కామెడీ హైలైట్. ఆ టైమింగ్ ఒక్కొక్క టైమింగ్ ఉందన్నా సిరిగిపోయిందన్నా. సీట్లు ఇట్లా కిల్ల చుంకోవాలనిపిస్తుంది. ఇంకొక ఫోన్ తీసుకొని డాన్స్ ఇస్తాడు ఇట్లా ఉక్కు. అమ్మ కొడుకు నాగిడ వస్తలేదు అయ్యా. నేను 34 సంవత్సరాలు ఉంటుంది మనకే వస్తలేదు ఇష్టం. ఆయన 77 సంవత్సరాలు. ఆయన ఆ తీరుగా డాన్స్ చేస్తుంటే ఇంకా ఈ పోరాలు ఎవరు పనికిరాడు. నిజంగా ఎవరితో పోటీ పడాలా అంటే కుర్రాలు చిరంజీవి గారితో ఇప్పుడు యువ హీరోలు ప్రతి ఒక్కరు పోటీ పడవలసిందిగా చూస్తున్నారు. ఈ సినిమా చూసుకో, ఇట్టు కొట్టుకో, తక్కువ బడ్జెట్ పెట్టుకో, ఎక్కువ డబ్బులు సంపాదించుకో. మన గుండెన లాగా కళ్యాణ జ్యువెలర్స్ ఉంటాడు కదా, డబ్బులు ఊరికే రావు అన్నట్టు. సినిమా మాత్రం విక్టరీ వెంకటేష్ వస్తాడన్నా నెక్స్ట్ లెవెల్. అది జై హింద్, జై పిఎస్పీకే, జై మెగాస్టార్. 1970s లో ఎంటర్ అయ్యారు భయ్యా. 70s వచ్చింది భయ్యా. ఏమైనా తగ్గిందా గ్రేస్? ఏం తగ్గదు. గ్రేస్ తగ్గలే, స్టైల్ తగ్గలే, మాస్ తగ్గలే, ఏం తగ్గలే. అదే డిసిప్లిన్, అదే డెడికేషన్, అదే స్టైల్, అదే స్వాగు. బాస్ 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 అంటే అందరూ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు బాస్ ఇస్ బ్యాక్ ఏంటన్నా? అందరూ బాస్ కి వెనకాలే అన్న, అందరూ బాస్ కి బ్యాకే. అది ఓకే. ఈ సినిమా అనిల్ రావుపూడి గారు విఎఫ్ఎక్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్, డాన్స్, కామెడీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యలో చిన్న మెసేజ్లు, మధ్యలో చిన్న ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్నిటిని మంచిగా బ్లెండ్ చేసి సినిమాని అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి మనకి ఇస్తే ఇవాళ మనం చూసిన రిజల్ట్ ఉనానిమస్ బ్లాక్ బస్టర్ అంతే. ఇక వేరే తాటే లేదు. సంక్రాంతికి చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, మన శంకర వరప్రసాద్ గారి టీం అంతా హిట్ కొట్టేశారు భయ్యో.